వీరు ఎక్కెళ్ళ అంజు గారు, మల్లాపూర్, హైదరాబాద్. మీరు యాక్చువల్గా 8 నెలల క్రితం వచ్చి అదృష్టంలో పెట్టుకున్నారు. అయ్యే పెట్టుకున్నాక చాలా అద్భుతాలు జరిగినాయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, అలాగే వేరే వ్యాపారంలో ఎంత సరుకు పెట్టినా, అంతకుముందు సరుకు పెడితే వెళ్ళేది కాదు. ఇప్పుడు సరుకు పెడితే సాయంత్రానికల్లా ఎంత సరుకు తెస్తే అంత సరుకు సాయంత్రానికి అయిపోతుంది. అన్ని రకాలుగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కిడ్నీలో రక్తం పడి చాలా ప్రమాదమైంది. అలాగే ఒట్టి తలనొప్పి కోసం 6 లక్షలు ఖర్చు పెట్టాను, తగ్గలేదు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజున అసలు ఒక్క మందు బిళ్ళ వేసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా తగ్గిపోయింది. మా వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ, మా మిస్సెస్, పిల్లలు ఎక్కడ చూస్తే అంతా అద్భుతంగా ఉన్నామని చెప్పడానికి వచ్చారు. అదే ఎప్పుడే సన్మానం చేశారు. అట్లాగే పూలు పళ్ళు అన్నీ తీసుకొచ్చారు ఇవ్వటానికి, సన్మానం చేయడానికి. చాలా సంతోషంగా ఉన్నారు వారు. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? అంజి గారు. అయ్య గారు ఉండేది ఎక్కడ? మల్లాపూర్ సార్. మల్లాపూర్, హైదరాబాద్. మల్లాపూర్. తండ్రి గారి పేరు నాగరాజు గారు. సార్ మీకు అదృష్టం పెట్టుకున్నాక ఆరోగ్యం ఎట్లా అయిపోయింది? హెడ్ఏక్ చాలా ప్రాబ్లం ఉంది సార్. నాకు పుట్టిన కాన్సర్ హెడ్ఏక్ ప్రాబ్లం అప్పుడు తగ్గలేదు. 6 లక్షల దాకా కూడా పెట్టుకున్నాయి కిమ్స్ లో. 6 లక్షలు ఖర్చు పెట్టారు కిమ్స్ లో. కానీ ఇప్పుడు అదృష్టారత్నం వేసుకున్నాక ఇప్పటి వరకు అయితే మనకులు కూడా వేసుకోలేదు. అదృష్టం వేసుకున్నాం కానీ అసలు హెడ్ఏక్ అనేది ఇప్పుడు లేదు సార్. ఇంకొకటి ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉంది, అది కూడా ప్రాబ్లం లేదు. అసలు అన్ని ప్రాబ్లంలో కల్లా ఎక్కువ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం. అదృష్టం వేసుకున్న వాళ్ళకి చాలా మంది, మీరే కాదు చాలా మంది అది కిడ్నీ ప్రాబ్లంలు కానీ కొన్ని రకాలైన తీవ్రమైన యాక్సిడెంట్ అయ్యి రక్తం గడ్డగట్టిన మెదడులో తలలో రక్తం గడ్డగడితే దాన్ని కూడా మీరు కంపల్సరీ 6 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి మళ్ళీ 6 లక్షలు కాదని ఇంకా 6 లక్షలు పెట్టి ఇంకా మనకంత బడ్జెట్ లేదబ్బా చేత కదని చెప్పి ఇంటికి వచ్చేసాం. అంటే అది అట్లాగే బాధపడుతూ ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చినాక ఇంకా అది కూడా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అవుతుంది. రాబోయే కాలం కూడా ఎంత బాగుంటుంది. మీ మిస్సెస్ గారి వ్యాపారం ఎట్లా? పని వ్యాపారం స్వామి. అప్పుడు కారు ఒక బాక్స్ 2 బాక్సులు తీసుకుపోయినా వాపాసు తీసుకొని వస్తుంది సార్. ఇప్పుడు మొత్తం 10 బాక్సులు వేసుకున్నా కంప్లీట్ గా కొట్టుకొని వస్తుంది సార్. మాత్రం నెంబర్ 1 ఉంది సార్. చాలా బాగుంది. ఇంకా పిల్లలకి కానీ ఊరికే చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అంతా ఏదోటి హెల్త్ పాడవుతుంది సార్. అనారోగ్యం వస్తుంది. అనారోగ్యము ఇప్పుడు ఏం లేదు సార్. అంతా క్లియర్ గా ఉంది. ఇల్లంతా చక్కగా బంగారు లాగా చాలా బాగుంది సార్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈసారి వచ్చేటప్పుడు పిల్లల్ని మేడంని కూడా తీసుకురండి. అట్లాగే కొద్దిగా వ్యాపారంలో ఎక్కువ వ్యవహారం ఏం చేసుకోవాలో కూడా దానికి కూడా ఇప్పుడు తంత్రం ఇస్తాను. పిల్లలకు కూడా ఇప్పుడు అదృష్టత్నాలు ఇస్తాను. వాళ్ళకి కూడా మెల్లలు వేయండి. పిల్లలకి మేడంకి అన్ని రకాలుగా మంచిగా అవుతుంది. రాబోయే కాలం అంతా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు అద్భుతం సార్. ఇంకా మనం తిరగలేదు అసలు. చాలా బాగుంది అసలు. అమ్మవారిని మర్చిపోకపోతే చాలా బాగుంది సార్. మనం ఎన్నో దేవుళ్ళు మొక్కినాం. మేము మా తాతల కాడ నుంచి వెళ్ళి ఎల్లమ్మని, జమ్మలమ్మని వాళ్ళనెలా కొలుస్తుంటారు. పులిజమ్మ స్వామి అట్లా ఆ దేవుళ్ళని కూడా మార్చుకున్నాను నేను. మొత్తం ఈ తల్లిని ఒకటే నా తల్లి అనుకున్నాను. అంత చేసినా, లక్షలు ఖర్చు పెట్టి చేసినా ఎప్పుడు ఏం మార్పు రాలేదు మాకు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాక ఈ తల్లి వల్లనే మార్పు. ఇది కన్ఫర్మ్ సార్. అందులో మీరు వ్యాపారస్తులు కదా, మంచి చెడ్డ తొందరగా గుర్తుపట్టగలరు, మీకు తెలుస్తుంటుంది ఇమీడియట్గా సార్. ఇంటి పక్కల చుట్టుపక్కల ఇంత వ్యాపారం చేస్తున్నారు. మా భార్య మీద ఇప్పటికి కూడా చుట్టుపక్కల చాలా మంది ఏడుస్తారు. ఏడ పోసి వస్తుంది, ఏడమ్మ వచ్చేది, ఏడ ఇచ్చి వస్తుంది అని చాలా అంటారు సార్. మా భార్య చాలా వాసలేకపోతున్నారు సార్. కానీ మాకైతే మంచిగా ఉంది సార్. చాలా బాగుంటుంది. పసుపు పుట్టి మాత్రం రోజు పెట్టుకోండి. జీవితం అద్భుతం అయిపోద్ది. కొద్దిగా ఒక వేరే మంత్రం కూడా ఇస్తారు వ్యాపారానికి సంబంధించింది. మీ మిస్సెస్ ఏమంటున్నారు? మా మిస్సెస్ కూడా ఇప్పుడు ఇది వచ్చి తీసుకున్న కాడ నుంచి చాలా బాగుంది, మంచి వ్యాపారం కానీ బాగుంది, పర్లేదు అని చెప్పి మా మిస్సెస్ కూడా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా మంచి ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మంచి ఆనందంగా ఫీల్ అవ్వడం కానీ అప్పటికి అసలు దేవుడు అంటే అంత నమ్మకం ఉండేది కదా తనకు కూడా. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు చిన్నపిల్లలు. ఒక 7 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. పిల్లల పేర్లు ఏంటి? పెద్ద పాప పేరు అర్చన, చిన్న పాప పేరు ఐశ్వర్య, సంతోష్, కొడుకు పేరు సంతోష్. ఓకే, పేర్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు పిల్లల ఆరోగ్యం కూడా బాగుందా? అందరికీ మంచిగా ఉంది సార్. పర్లేదు. పిల్లలకి ఆరోగ్యం కూడా ఎటువంటి సమస్య లేదు సార్. మా ఇంట్లో ఎంత మంచిగా ఉన్నట్టే రోజు పండుగ ఉన్నట్టే. ఇంకా డైలీ పండుగ. నేను అదే చెప్తాను, ఎవరైనా అదృష్టం ఎవరింట్లో ఉన్న దాంట్లో రోజు పండుగలాగా ఉంటుందని చెప్తాను. చాలా బాగుంది. మీరు అన్నట్టే ఉంది సార్. నిజంగానే పండుగలాగా ఉంది. పర్ఫెక్ట్ సార్, పండుగలా ఉన్నట్టే. ఇంకా రాబోయే కాలం ఇంకా బాగుంటుంది స్వామి. రాబోయే కాలం నాకు ఇది ఒక్కటి రియల్ ఎస్టేట్ ఒకటి కొంచెం సక్సెస్ కొంచెం అక్కడక్కడ. రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్లమ్లో ఉంది. ఇది చాలా మంచి అదృష్టం. ఎందుకంటే
స్పీడ్గా ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఉండదు. అవును సార్. ఇప్పుడు నేర్చుకుంటారు మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే కోట్ల మీద లాభం వస్తాయి. ఊరికే కొంతమంది తెలిసి తెలియకుండా వ్యాపారంలో చేరతారు కానీ ఎప్పటికీ 100 కోట్లు సంపాదించరు. మీకు ఇప్పుడైతే ఒక నమ్మకం వచ్చిందా 100 కోట్లు సంపాదిస్తాను? పర్ఫెక్ట్ నమ్మకం సార్, పర్ఫెక్ట్ నమ్మకం. ఇంకా నమ్మకం అనేది ఇంకా మనకు 100%, 1000% నమ్మకం సార్. మీరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాలంటే చాలా అందరూ ఏదో పెద్ద గొప్ప విషయం అనుకుంటారు. అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి చాలా చిన్నది. అదృష్టరత్నం వేసుకుంటే 1000 కోట్లు సంపాదించడం చాలా చిన్నది. చూస్తూనే దానికి చేరుకుంటుంటారు మీరు. పర్ఫెక్ట్ సార్. వ్యాపారస్తులకు మీకు తెలిసిపోద్ది మీకు, ఎందుకంటే మీకు నడిచే దారిలో పర్ఫెక్ట్ అర్థమైపోయింది, కంప్లీట్గా చేరుకుంటాం. మీరు ఏం చదువుతున్నారు స్వామి? చదువుకోలేదు సార్. ఓకే. మీ మిస్సెస్? మా మిస్సెస్ కూడా లేదు సార్. ఓకే. ఇక్కడ ఈ అదృష్టరత్నం వేసినాకనే ఇప్పటికి 15 పాటలు రాసిన సార్. 15 పాటలు రాసి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా అమ్మినా. నా యూట్యూబ్ ఛానల్ కాకుండా వేరే వాళ్ళకి కూడా అమ్మినా సార్. ఓకే. మీరు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారా? పెట్టినా సార్. ఓకే. అది కూడా సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది సార్. ఓకే. సక్సెస్ అంటే ఇక మామూలుగా కాదు, ఇంకా దాన్ని ఇంకా పెద్దగా పెంచుకోండి. ఇది చూడండి మీరు ఇక మరి. యాక్చువల్గా ఊళ్ళో కల్లా గొప్పవాడు కాళిదాసు. అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే ఆయన రాసినంత గొప్ప కవిత్వం ఈ రోజు వరకు ఎవరు రాయలేరు. మీరు కూడా అట్లాగే చదువు లేకపోయినప్పటికీ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, బ్రహ్మాండంగా పాటలు రాశారు. పాటలు రాస్తే ఇప్పుడు మొన్న ఒక 2 నెలల కింద మా అయ్య సాంగ్ మా డాడీ చనిపోయాడు, మా డాడీ మీద రాసిన ఆ పాటకు చాలా చాలా మంచి పేరు వచ్చింది సార్. మంచి వైరల్ అయిందా? ఆయన ఇంత ఇటువంటి పాట రాయాలంటే కవితం రాసితోన్న వాళ్ళు కూడా కాదు, నువ్వు రాసిన ఈ పాట అని చెప్పాను. చాలా అద్భుతమైన పేరు వచ్చింది సార్ ఆ పాటకి. ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి? కే అంచి అఫీషియల్. ఓహో, చాలా మంచి విషయాలు చెప్పారు. అందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? దయచేసి అందరూ ఈ నమ్మకం లేకపోయి కూడా కొందరు తీసుకుందామా వద్దా, నమ్మాలా వద్దా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా అని కూడా పక్క గ్యారెంటీ అలాగే ఉంటుంది అందరి మనసులో. పక్క గ్యారెంటీ మంచి జరుగుతుంది. దయచేసి అందరు తీసుకోండి. ఎవరు బాగుపడాలనుకున్నా ఇక్కడికి వచ్చి అదృష్టరత్నం తీసుకోండి. మీరు చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటుంది. మీ తండ్రి గారి మీద మీరు రాసిన పాట ఒక్కసారి పాడతారా మా వాళ్ళ కోసం, అందరి కోసం? పాడతాను సార్. పాడతాను. ఓ అయ్యా నిన్ను చూసి మేము బతికినామయ్యా, నువ్వులేవు అన్న నిజాన్ని మేమెట్ట మరిచిపోదుమే, నీ పాడే మూసుకొని మేము ఎట్టపోదుమయ్యా, నువ్వులేవు అన్న నిజాన్ని మేమెట్ట మరిచి ఉందుమే, నువ్వులేని జీవితం ఎట్ట ఊహించాలియా. ఇది ఫోక్ సాంగ్ అద్భుతంగా ఉంది. రాబోయే కాలంలో ఇంకా మీరు సొంతగా సినిమా కూడా చేద్దాం అనుకోండి, మంచి సినిమా. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ రాద్దాం అనుకుంటున్నా సార్. ఏంటిది? షార్ట్ ఫిల్మ్ రాద్దాం అనుకుంటున్నా సార్. ఓకే ఓకే. గంట సినిమా దగ్గర షార్ట్ ఫిల్మ్ కూడా రాయాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే. మీ దగ్గర మంచి కెమెరాలు అన్నీ లేకపోయినా, స్టూడియో లేకపోయినా మా దగ్గరికి రండి, మా దగ్గర ఉంటుంది. మీకు మా కుర్రోళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే సార్. కెమెరాలు మంచి కెమెరాలు ఉంటాయి. ఓకే సార్. ఫిలిం తీస్తే ఎందుకంటే మీకే కాదు, మీలాంటి వాళ్ళకి 10 మందికి మీరు ఉపకారం చేసినట్టు ఉంటుంది. ఉపయోగం చేసినట్టు ఎంతో మంది కూడా ఇక వస్తారు సార్. మంచి పనులన్నీ చేయండి, అందరికీ ఉపకారం అయ్యేటట్లు. ఓకే సార్. మంచి సందేశం ఉండేది ఫిలిం తీయండి, మంచిది. ఓకే సార్. శుభం బియాత్.